మే మాసం వచ్చిందంటే చాలు మామిడి పండ్లు ఏ విధంగా నోరూరిస్తూ ఉంటాయో అదే విధంగా మే పుష్పాలు సైతం కనువిందు చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా చక్కని రూపంలో ఒక్కొక్క పుష్పంగా అరుదుగా కనిపించేవే ఈ మే పుష్పాలని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం గోదావరి జిల్లాలకు సంబంధించి కాకినాడ లోకొత్తూరు అటవీ ప్రాంతం శ్రీ తలంపులమ్మ అమ్మవారి దివ్యక్షేత్ర సమీప ప్రాంతాల్లో ఈ మే పుష్పాలు ప్రత్యేకంగా కనువిందు చేస్తున్నాయి. నిజానికి మే పుష్పం అంటేనే ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఒక్కొక్క పుష్పం 2 చేతుల నిండా ఉండే విధంగా భారీ సైజుతో ప్రత్యేక పింక్ కలర్లో ఎంతో అట్రాక్షన్గా ఆకట్టుకుంటాయని చెప్పుకోవచ్చు. చాలా అరుదుగా కనిపించే ఈ మే పుష్పాలు వాటి పేరుకు తగ్గట్టుగా కేవలం మే మాసంలో మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. ఇలా మే పుష్పాలు కనిపించాయా స్థానికులు ఆ పుష్పం వద్ద సెల్ఫీలు తీసుకుంటూ మే పుష్పం మేము చూసాం అంటూ స్టేటస్లు పెట్టుకుంటూ ఆ పుష్పం యొక్క గొప్పతనాన్ని చాటి చెబుతారు. అలాంటి మే పుష్పం ప్రస్తుతం కాకినాడ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో సందడి చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా లోవకొండలు చక్కని అటవీ ప్రాంతంలో ఈ మే ఫ్లవర్స్ మొగ్గలతో పాటు పువ్వులు సైతం సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారం, మంగళవారం, గురువారం వంటి పర్వదినాల్లో పెద్ద ఎత్తున వస్తున్న లోవ భక్తులంతా ఈ మే ఫ్లవర్స్ వద్ద ఫోటోలు తీసుకుంటూ ఎంతో ఉత్సాహంగా గడుపుతున్నారు. అసలే ఎత్తైన కొండలు, పచ్చని అటవీ ప్రాంతం నడుమ ఈ మే పుష్ప షోయిగాలు మరింత సందడి చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. మే పుష్పాలు చూడాలంటే ఈ ఒక్క మాసంలో మాత్రమే చూడాలి. ఇలాంటి తరుణంలో లో ప్రాంతంలో ఈ పుష్పాలు ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయని చెప్పుకోవచ్చు.